పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారట. ఇది మీడియాలో వస్తున్న వార్త. నిజానికి ఈ వార్త మనం గతంలో కూడా అనేక సార్లు చూసాం. కానీ పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తా ఉంటది. లేదు ఆయన మరణించలేదు. జైల్‌లో బాగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది అని చెప్తా ఉంటది. కానీ ఆయన అభిమానులకు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానం ఏందంటే, ఆయనకి జైల్‌లో సోపు ఆయుధం ఇస్తున్నారు. ఆయన్ని చిన్నగా చంపటానికి పాకిస్తాన్ పాలకులు ప్లాన్ చేస్తున్నారు. ఆయన మీద అవినీతి కేసులు కావాలని పెట్టి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. అనేది అక్కడ చాలా మందికున్న అనుమానం. ఈ అనుమానంతో అక్కడ పీటీఐ కార్యకర్తలు గతంలో ఆందోళన కూడా చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన కూడా చేశారు. అదేందో తెలవదు గానీ, ఇమ్రాన్ ఖాన్ గారు జైల్‌లో ఉన్నప్పుడు ములాఖత్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించొచ్చు కదా! మాట్లాడించరు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలవనివ్వరు. మాట్లాడనివ్వట్లేదు. చాలా కాలంగా మాట్లాడనివ్వట్లేదు. మరి ఎందుకు? ఎందుకు మాట్లాడనివ్వట్లేదు? అది ఇమ్రాన్ ఖాన్ గారి ఆరోగ్య పరిస్థితి మీద ఎందుకు అంత దాగుడు మూతలు? ఆయన మాజీ ప్రధాని గదా! సరే ఆయన మీద కేసులుంటే ఉండొచ్చు. కానీ ఆయనకంటూ కొంతమంది అభిమానులున్నారు. ఆయనకంటూ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకంటూ కొంతమంది కార్యకర్తలున్నారు. మరి వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీద ఉంటది గదా! పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఉంటది గదా! కానీ ఆయన బయటకొస్తే ఆయనకి జనంలో అభిమానం ఉంది కాబట్టి హ్మ్. ఆయన అభిమానాన్ని ఆయన అక్కడున్న పాకిస్తాన్ పాలకుల మీద ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిచి ప్రధాని అవుతారేమో! ఆయన బయటకొస్తే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడేస్తారేమో! ఈ రకాల భయాలు అక్కడ చాలా తిరుగుతా ఉంటాయి. చాలా మందిలో ఉన్నాయి ఈ అనుమానాలు. సో, మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ గారు చనిపోయారనే వార్త. ఒకవేళ నిజంగా చనిపోవడం నిజమైతే, చనిపోయారు అనటం కంటే చంపేశారు అనటం కరెక్ట్. అక్కడ పాకిస్తాన్ పాలకులు కావాలని చంపేశారని. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఆయన నిజంగా బాగున్నాడనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించొచ్చుగా ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు ములాఖత్ ద్వారా వాళ్ళతో మాట్లాడించొచ్చు గదా! ఎందుకు భయం? ఎందుకు చూపించట్లా? కానీ చూపించట్లా. అంటేనే ఆయనకి స్లోపాయిజనిచ్చి ఆయన చంపేస్తున్నారని అర్థం. అదే జరుగుతుంది. మొత్తానికి చనిపోయారా లేదా అనేది మరి కొద్దిసేపట్లో తేలిద్ది.